హాయ్ అండి, వెల్కమ్ టు పీజే బ్లాగ్స్ తెలుగు. నేను మీ పీజే. ఈరోజు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాం అండి. మాది విజయవాడే కాబట్టి అమ్మవారి గుడి ఎప్పుడు దగ్గరే ఉండేది మాకు. అయితే మా అమ్మగారు, నేను, పిల్లలు, మా వైఫ్ కలిపి అందరం కలిపి 2 బైకుల మీద వెళ్తున్నామండి. మా అమ్మగారిని ర్యాపిడ్ ఎక్కించాను నేను, మాకు ప్లేస్ సరిపోదు కదా, సో మాది స్కూటీ అయితే ఈరోజు మన అమ్మవారి గుడి దగ్గర చాలా ఖాళీగా ఉందండి. సోమవారం కాబట్టి ఖాళీగా ఉండొచ్చు. అయినా పౌర్ణమి ఈరోజు అమ్మవారి పిలిచినట్టు మాకు అనిపించింది. సరే అని చెప్పి మేము దర్శనానికి వెళ్ళడం జరిగింది. నేను నడకదారించుకున్నామండి. డైరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ నుంచి అపార్ట్మెంట్ ఉంటుందండి. అపార్ట్మెంట్లోంచి 8 ఫ్లోర్లు ఎక్కాలి. మేమైతే ఇప్పుడు మెట్లు ఎక్కే దారిలో ఉన్నాం. మెట్లు ఎక్కి 8 ఫ్లోర్లు లేదు, ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడే చేరుకున్నాం. మా పిల్లలు, మా వైఫ్, మా అమ్మగారు అందరూ వెళ్తున్నామండి. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా వెళ్దాం డాడీ అన్నారు. సరే అని చెప్పి అందరం సరదాగా వెళ్తున్నామండి. ఈరోజు లైన్లు చూసుకుంటే చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. మేమైతే ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇదే దసరా టైంలో అయితే కనుక అసలు మనకి దర్శనానికి 10 గంటల సమయం కూడా పడుతుందండి. ఈరోజు చాలా ఖాళీగా ఉండడం వల్ల సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం నడుచుకుంటా. అయితే మనకి 5వ ఫ్లోర్ ఎక్కేసరికి ఇక్కడ మనకి 5వ ఫ్లోర్లో కొబ్బరికాయలు అమ్ముతారండి. ఎవరైనా కింద మిస్ అయితే కొబ్బరికాయలు కానీ ఏమైనా తీసుకోవడం ఈ ఫ్లోర్లో అయితే దొరుకుతాయి మీకు. ఈ ఫ్లోర్లో మనకి బయట ఉన్న చార్జ్ చేసినట్టే ఇక్కడ కూడా అంతేనండి. 50 రూపాయలు తీసుకుంటారు. కొబ్బరికాయ, పువ్వులు అన్నీ ఇస్తారండి. మేము ఇక్కడ బాబాయ్ దగ్గర కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నామండి. వెళ్ళేదారిలో చూసారా షాపులు ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ షాపులు అనేది. గుడి మధ్యలో ఉంటాయి, గుడి కింద కట్టగా. మీరు ఎవరైనా లైన్లో కింద మిస్ అయితే కనుక ఈ లైన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ దొరుకుతాయండి, మీకు తీసుకోవచ్చు. పైనుంచి వ్యూ అయితే మీకు ఇలా కనపడుతుందండి. ఇప్పుడు లైన్లోకి వచ్చాము. అమ్మ దర్శనం లైన్లోకి. దర్శనం అయితే అయిపోయిందండి. శుభ్రంగా మేము దర్శనం చేసుకున్నాం. మా అబ్బాయి అయితే కొరువుదండం పెడుతున్నారండి. పెద్ద అబ్బాయిని చూసి చిన్న అబ్బాయి కూడా పెడుతున్నాడు కొరువుదండం. అందరం అయిపోయాం. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా గుళ్ళో అని చెప్పి ఆడ కూర్చున్నాము. మా చిన్నపిల్లలు కూడా వచ్చి పారిపోతున్నాడు వీడియో చూసి. మా వైఫ్ వెనకాల వచ్చారు. సరే అని చెప్పి ఇక్కడ నుంచి కొబ్బరికాయ కుట్టే దారిలో వెళ్తున్నామండి. ఆ దారిలో మా అమ్మగారికి అమ్మవారి ప్రసాదం ఇస్తుంటే సరే ఆ లైన్లోకి వెళ్దామన్నారు. ఆ ప్రసాదం తీసుకొని లైన్లోకి వెళ్దామండి. రోజు ఒకే ప్రసాదం అయితే ఇవ్వరండి. ఒకరోజు పులిహోర ఇస్తారు, ఒకరోజు పొంగల్ ఇస్తారండి. ఈరోజు మాకు గుగ్గిళ్ళు ఇచ్చారు ఇక్కడ. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్రసాదాన్ని అయితే మిస్ అవ్వండి. ఎందుకంటే ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఈ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారండి. మీకు గుడి దర్శనం అవగానే లెఫ్ట్ సైడ్కి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి తిరిగితే మీకు ఈ ప్రసాదం అనేది ఇస్తారండి. ఇక్కడ పంతులు గారు లాస్ట్లో ఉంది, రండి త్వరగా రండి అని చెప్పిస్తున్నారు. ప్రసాదం అయితే తినేసాం. ఇప్పుడైతే మా వైఫ్ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారండి. అలా కొంచెం ముందుకు వస్తే శివాలయానికి వెళ్ళే దారిలో ఉండిద్దండి కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. మా ఆవిడ కొబ్బరికాయ కొట్టి ఇస్తుందండి నీళ్ళు తాగమని చెప్పి. సరే అని చెప్పి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి అలాగే వెనక్కి అమ్మవారి గుడి వైపు వెళ్తే అన్నదానికి వెళ్ళే రూట్ ఉండిద్దండి. మనం మెట్లు ఎక్కి వచ్చాం కదా, సేమ్ అదే మెట్లు కొంచెం ఇటుపక్క లిఫ్ట్ వైపు దిగితే మనకి అన్నదానానికి వెళ్ళే దారి ఉండిద్దండి. 3వ ఫ్లోర్లో పెడతారు అన్నదానం అనేది. సరే అని చెప్పి ఫ్యామిలీని తీసుకొని అన్నదానం తినడానికి వెళ్తున్నాను నేను. సాయంత్రం 6:30, 7 అయినా సరే అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఏం పెడతారో చూద్దాం వెళ్ళిన తర్వాత. అటు నుంచి వెళ్తే విజయవాడలో అమ్మవారి గుడిలో మోస్ట్ ఫేమస్ అయిన మన గోపురం వస్తుందండి. ఇక్కడ చాలామంది గోపురం దగ్గర ఫోటోలు దిగుతారు. నేను కూడా దిగామండి ఫ్యామిలీతో ఫోటోలు. ఇదిగోండి గోపురం చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఈ గోపురం దగ్గర ఎవరు గుడికి వచ్చినా సరే ఖచ్చితంగా ఈ గోపురం దగ్గర ఫోటో దిగుతారండి. లోనికి ఫోన్ అలవ లేకపోయినా సరే ఏదో విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. లేదు మన దగ్గర ఫోన్ లేదంటే అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారండి. 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫోటోకి. క్లైమేట్ ఇది చాలా బాగుందండి. చాలా చల్లగా ఉంది. కొండపైన చూసాం. మీరు వచ్చినప్పుడు ఒకసారి
ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత, కొండపైకి వచ్చిన తర్వాత. సరే ఫోటో సెక్షన్ అయిపోయిందండి. మా అమ్మగారు ఇంకా అన్నదానానికి వెళ్దామంటే అన్నదానానికి వెళ్తామండి మేము లైన్లో. లిఫ్ట్ పక్కన మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు దిగితే మీరు కరెక్ట్గా మూడో ఫ్లోర్కి రాగానే మీకు కింద 3వ ఫ్లోర్ అని రాసింది. అక్కడికి రాగానే అన్నదానానికి లైన్ ఉండిద్దండి. ఆ లైన్లోకి వెళ్తే మనకి అన్నదానం చేస్తారు. ఇది అన్నదానం దగ్గర నుంచి భోజనం చేసిన వాళ్ళు మళ్ళీ పైకి వస్తున్నారండి. కొంతమంది తెలియక, కొంతమంది అటు నుంచి అటే కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్తే మీకు లడ్డు ప్రసాదం అక్కడ దొరుకుతుంది. ఎవరైనా కొనుక్కోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతే లడ్డు ప్రసాదం ఉండిద్దండి. అక్కడ కొనుక్కొని బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము లైన్లో వెళ్తున్నాం. ఉప్మా తిన్నామండి. మనకి కట్టు పొంగలు పెట్టారండి రోజు. అన్నదానం అంటే అన్ని రకాలు పెడతారు. సాయంత్రం అయ్యేసరికి ఇలాగ ఏదైనా ప్రసాదం లాంటివి పెడతారండి. మనకు కావాల్సిన తినొచ్చు. ఫైనల్గా తినేసి కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చి చూసారా, ఇది ఇక్కడ ఇదివరకు అనేది ప్రసాదం కౌంటర్లు ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే మొన్న దసరా నుంచి మార్చేశారండి. మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిన తర్వాత బయట వైపు ఉండిద్దండి మీకు మనకి లడ్డు ప్రసాదాలు కానీ ఏమన్నా సరే బయటికి వెళ్ళిపోతే డైరెక్ట్గా బయటికి వెళ్ళిన తర్వాత ఉండిద్ది మీకు. సరే అండి, ఈ బ్లాగ్ ఎక్కడితో ముగిస్తున్నాను. బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.